మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వామి అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, నంద్యాల, మార్కాపురం జిల్లా ఉన్నతాధికారులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లను చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సుమారు 20% మేర అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, రవాణా, క్యూ లైన్ల నిర్వహణ, భక్తులకు శీఘ్రంగా సౌకర్యవంతమైన దర్శనం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పనులు చేపట్టాలని అధికారులను సూచించారు. శ్రీశైల పరిసర ప్రాంతాలను 11 జోన్లుగా విభజించి ప్రతి జోన్ కు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణతో పాటు పగడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. క్షేత్ర పరిధిలో పారిశుద్ధ పనులు నిరంతరంగా కొనసాగించేలా 24 గంటలు 3 షిఫ్ట్లుగా శానిటేషన్ సిబ్బందిని నియమించాలని డిపిఓను ఆదేశించారు. లక్షలాది మంది పాదయాత్ర భక్తులు సుమారు 46 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చే అడవి మార్గాల్లో మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు, డస్ట్బిన్లు, టాయిలెట్లు, చలువ పందిళ్లు ఏర్పాట్లు చేయాలని అధికారులతో చర్చించారు. 46 కిలోమీటర్ల అడవి పరిధిలోని కొలనులు, బావులు, అలాగే శ్రీశైల పరిధిలోని నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని RWSSEని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఎక్కడి నుంచి ఉన్నాయి ఏంటి అనేది తర్వాత వారు అడిగినటువంటి భక్తులకి ఒక హెల్ప్ కాలినడకతో శ్రీశైలానికి రావడం విశేషం. భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వ బెడెడ్ హాస్పిటల్ అనేది అక్కడ ఒక 5400 SFTని మనం 30 బెడెడ్ హాస్పిటల్ శివదీక్ష పరువుని శివ సేవకులను పెట్టడం ద్వారా వారికి ఒక బ్రోచర్ ఇవ్వడం జరుగుతుంది మ్యామ్. కంపార్ట్మెంట్స్ ఉన్నాయి మ్యామ్. లాస్ట్ ఇయర్ 17 ఉండే, అవి ఇప్పుడు ఇంకోటి చేయడం జరుగుతుంది మ్యామ్. తర్వాత ఇన్సైడ్ టెంపుల్ క్యూ లైన్స్ లో కూడా ధ్వజస్తంభం నుంచి దాని ద్వారా మనకు 8450 మంది పెరగటం మనం ఈ సంవత్సరం పెంచగలిగాము. తర్వాత 200-500 క్యూ కాంప్లెక్స్ మహాశివరాత్రి రోజు వెన్స్డే వచ్చింది. ఆ రోజు 16,900 17,000 మంది కూడా ఒకేసారి ఏర్పాటు చేసినటువంటి అడిషనల్ అరేంజ్మెంట్స్ టెంపరీ పిలిగ్రిమ్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి భోజనాలు పెట్టడానికి సంబంధించిన షేడ్ ఏరియా ఇస్తాం. తర్వాత మెడికల్ క్యాంప్ షెడ్ ఒకటి ఒక హోల్డింగ్ ఏరియాస్ కింద మనం షేడ్ ఏరియా కింద ఇస్తాము. అది 2-in-1 కింద కూడా మనం ఉపయోగించాం. తర్వాత టెంపరీ హోల్డింగ్ ఏరియా బిహైండ్ కాటేజ్ నెంబర్ 5 5,500 గణేష్ అతను ఎదురుగా సపరేట్గా అక్కడ కూడా మనం ఒకటి పెడతాము. తర్వాత లింగాలు సౌకర్యవంతమైన దర్శనం, అన్నదానం, పారిశుద్ధ్యం, శాంతి భద్రతలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.